సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ప్రభుత్వం వేసిన ఎస్ఎల్పీ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని సూచించింది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్పై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, 42% బీసీ రిజర్వేషన్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ఇక హైకోర్టు స్టే ఇవ్వడంతో సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్ వేసింది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు అన్యాయం జరుగుతుందని రేవంత్ సర్కార్ పేర్కొంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ స్పెషల్ లీవ్ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ రోజు విచారణ తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు సో బీసీలకు 42% రిజర్వేషన్ రావాలంటూ జీవో నెంబర్ 9ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే ఆ జీవో నెంబర్ 9 పైన ఎన్నికలకు పోవద్దంటూ కూడా దాన్ని హైకోర్టు తెలంగాణలో రద్దు చేస్తే దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ రోజు విచారణ తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి కామెంట్స్ చేసింది. దీంట్లో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల పైన విచారణ చేసి ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ని కొట్టివేసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం. ఎస్టీ ప్రాంతాల్లోని రిజర్వేషన్ల పెంపులకు మినహాయింపులు ఉన్నాయి కదా అని ఒక కామెంట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపున అటు న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు కూడా ఒకసారి మనం చెప్పే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఆర్టికల్ 242(డి) ప్రకారం అని అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. తెలంగాణ బీసీ బిల్లుకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ కూడా అనుమతి ఇవ్వలేదు. సో ఇవ్వనటువంటి క్రమంలో జీవో నెంబర్ 9ని ఇష్యూ చేస్తూ అది అసెంబ్లీలో తీర్మానం చేస్తూ మేము ఎన్నికలకు పోయామంటూ కూడా చెప్పడం జరిగింది. సో అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలిపినాయి అని చెప్పేసి మనసింగి చేసినటువంటి కామెంట్. మోరోవర్ సైంటిఫిక్ గా మేము కుల సర్వే చేసాం. రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా కుల సర్వే చేసిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటా ఎంపెరికల్ డేటాతోనే భూసాని వెంకటేశ్వర్లు డెడికేషన్ కమిషన్ నిర్ణయించినటువంటి సిఫార్సుల మేరకే మేము తెలంగాణలో 42% రిజర్వేషన్లకు ముందుకెళ్లామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఎక్కడా లేని విధంగా దేశంలో ఒక పకడ్బందీ శాస్త్రీయమైనటువంటి లెక్కలు నిర్వహించామంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఏకాభిప్రాయంతో బిల్లును ఆమోదించడం జరిగింది. ఆమోదించినటువంటి బిల్లును గవర్నర్ పెండింగ్ లో పెట్టారు, రాష్ట్రపతి కూడా పెండింగ్ లో పెట్టారు. రిజర్వేషన్లు కల్పించుకునేటువంటి అవకాశం ఉంది. ఇంద్రసాని జడ్జిమెంట్ ను కూడా దీంట్లో ప్రధానంగా చర్చించడం జరిగింది. అందులో 9 మంది జడ్జిల న్యాయమూర్తుల రాజ్యాంగం కూడా ధర్మాసనం కూడా తీర్పిచ్చింది గతంలో ఇంద్రసాహాని కేసు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంద్రసాహాని కేసు విషయం మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే ఇంద్రసాహాని కేసు 1992లో ఆ రోజు 9 మంది జడ్జిలతోటి జరిగినటువంటి ధర్మాసనంలో రాజకీయ పరంగా కాదు విద్యా ఉద్యోగాల విషయంలో మాత్రమే ఇంద్రసాహాని కేసు జడ్జిమెంట్ రావడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇటు మనిసింగి వాదనలు మాత్రం కమిషన్ సిఫార్సు ప్రకారమే రిజర్వేషన్ నిర్వహించాం, బీసీ జనాభా డేటా ఆధారంగానే రిజర్వేషన్లు పెంచాం, ఇంటింటికి తిరిగి అన్ని కుల సర్వేలు నిర్వహించామంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం 94,000 మంది ఈ డేటాను సేకరించారు. కోట్ల రూపాయలు వెచ్చించి డేటాను శాస్త్రీయంగా మీకు తీసుకురావడం జరిగిందని చెప్పడం జరిగింది. సో ఏదైనా కానీ ఎంపెరికల్ డేటా ద్వారా ట్రిపుల్ టెస్ట్ కూడా నిర్వహించి పెంచుకోవచ్చని గౌలీ కేసులో సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. సో ఆ విధంగానే మేము ఎంపెరికల్ డాటాతోనే ట్రిపుల్ టెస్ట్ చేసి మేము ఎన్నికలకు వెళ్తున్నామంటే చెప్పడం జరిగింది. సో దీనిపైన హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేయడం జరిగింది. దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని కొట్టు వేయడం జరిగింది. అయితే గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్తూనే ఉన్నాం, ఇది శాస్త్రీయంగా జరగలేదు, ఇది ప్రొసీజర్ కరెక్ట్ గా లేదు, ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పేసి గతంలో ఐన్యూస్ లో కూడా దీనిపైన చాలా సందర్భాల్లో చాలా డిబేట్లు జరగడం జరిగింది. 2010లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2018లో తెలంగాణ ప్రభుత్వం కూడా రిజర్వేషన్లు పెంచితే 67% రిజర్వేషన్లు అయినాయి. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టు అబ్జెక్షన్ చెప్పింది. సో ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సో 34% ఉన్నటువంటి రిజర్వేషన్లు కాస్త కోర్టుకు వెళ్తే అప్పుడు మళ్ళీ 23%కి వెళ్తే స్థానిక సంస్థల ఎన్నికలు 23% రిజర్వేషన్లతో మాత్రమే ముందుకెళ్లారు ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ లో. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పాత పద్ధతుల్లోనే ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి క్రమంలో 2018 చట్ట సవరణ ప్రకారం, పంచాయతీరాజ్ చట్ట సవరణ ప్రకారం ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. 42%తో ఎన్నికలకు వెళ్లేటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ రోజు జరిగినటువంటి వాదనలో రెడ్డి జాగృతి తరపున, మాధవరెడ్డి తరపున ఉన్నటువంటి వాదనలు కూడా 50%కి మించి రిజర్వేషన్ ఉండదు అని సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో స్పష్టం చేసింది. షెడ్యూల్డ్ ఏరియా కానీ గిరిజన ప్రాంతాల్లో మాత్రమే 50%కి మించి రిజర్వేషన్లు ఇచ్చుకోవడానికి ఉంటుంది. బట్ బీసీలకు సంబంధించి ఎంపెరికల్ డాటా పర్ఫెక్ట్ గా లేదు. మొత్తానికి సుప్రీంకోర్టు పరిధి ఉంది 50%, ఆ క్యాప్ ఉంది కాబట్టి 50% ఇవ్వద్దంటూ కూడా వాళ్ళు వాదించడం జరిగింది. అండ్ మోరోవర్ జనరల్ ఏరియాలో కూడా 50%కి మించి ఇవ్వడానికి వీల్లేదు.
షెడ్యూల్ ఏరియాలో తెలంగాణలో లేవు అట్లాంటివి. సో ఇది 42% ఇవ్వడానికి పూర్తిగా విభేదం అంటూ కూడా జీవో నెంబర్ 9 పైన సవాల్ చేస్తూ రెడ్డి జాగృతి వెళ్ళడం జరిగింది. రెడ్డి జాగృతి తరపున ఉన్నటువంటి వాదనలు కూడా ఇదే వినిపించాయి. సో ఇదేమైనా కానీ ఇది గతంలో ఉన్నటువంటి 2021లో కూడా మహారాష్ట్రలో ఇదే విధంగా 14 నుంచి 27% పెంచితే అది కూడా అప్పుడు 50% మించింది అంటూ కూడా ఓవరాల్ రిజర్వేషన్లు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్ని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. ఈవెన్ మధ్యప్రదేశ్ వర్సెస్ సురేష్ మహాజన్ కేసు విషయంలో కూడా ఇదే పరిణామం ఎదురైంది. అక్కడ కూడా 50% రిజర్వేషన్లు దాటవద్దనేది సుప్రీంకోర్టు క్యాప్ ఉంది. సో ఇట్లా ఎన్నికలే చాలా విషయాలు, చాలా ఉదాహరణలు గత నుంచి మనం చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అనేక ఎగ్జాంపుల్స్ చూసాము, చెప్పారు. మీరు డిబేట్స్ పరంగా కూడా ప్రజలకు చైతన్యం తీసుకొచ్చారు. ఇప్పుడు సుప్రీం కోర్టులో వచ్చిన తీర్పు తర్వాత ఇంకా ప్రభుత్వం దగ్గర ఉన్న ఆప్షన్ ఏమనుకోవచ్చు ఎలక్షన్స్ వెళ్ళడానికి? ఎగ్జాక్ట్లీ ఆప్షన్ ప్రభుత్వం దగ్గర ఉన్నది. అయితే 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ ప్రకారం అంటే గతంలో కేసీఆర్ పోయిన విధానంగానే ఎన్నికలకు వెళ్ళాలి. లేదంటే గనక ఇక పార్టీ పరంగా సీట్లు కేటాయించి రిజర్వేషన్ కేటాయించి ముందుకెళ్ళాలి. ఈ 2 ఆప్షన్స్ తప్ప వేరే ఆప్షన్స్ లేవు. ఒకవేళ అదే జరిగితే గనక పార్టీ పరంగా టిక్కెట్లు ఇస్తే బీసీలు మాత్రం ఖచ్చితంగా తిరగబడతారు. మాకు హక్కుగా చట్టంగా రావాల్సినటువంటి రిజర్వేషన్లను పార్టీ పరంగా ఇస్తే మళ్ళీ మిగతా పార్టీలు ఇవ్వాలన్నటువంటి గ్యారెంటీ లేదు. సో ఆ స్థానంలో మళ్ళీ అగ్రవర్ణాలను పెడితే గనక ఖచ్చితంగా అక్కడ మళ్ళీ బీసీలకు అన్యాయమే జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లు హక్కుగానే రావాలి అన్నది బీసీల నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. సో ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీగా చెప్పడం జరిగింది. గతంలోనే ఐన్యూస్ డిబేట్లోనే కొంతమంది ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడినటువంటి క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లతోనే ముందుకెళ్తాం, లేదంటే ఎన్నికలకే వెళ్ళామని చెప్పేసి. సో ఎన్నికలు అయితే వాయిదా వేసుకుంటూ వెళ్ళాలి, లేదంటే ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్తే 2018 ప్రకారం ఎన్నికలకు వెళ్ళాలి గతంలో కేసీఆర్ పోయినట్టు, లేదంటే గనక పార్టీ పరంగా టికెట్లు ఇవ్వాలి. పార్టీ పరంగా గనక ఒకవేళ అవకాశాలు ఇస్తే ఇక ప్రభుత్వం తను చేసినటువంటి పులి మీద స్వారీ చేసినటువంటి ఆ స్వారీని పులి దిగాల్సిందే. సో పులి మీద నుంచి దిగితే ఏం జరుగుతుందో మనకు తెలుసు, పులి మింగేస్తుంది. సో ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. రైట్, స్వామి మన కరెస్పాండెంట్ కూడా అందుబాటులోకి వచ్చారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో సుప్రీంకోర్టు స్పెషల్ పిటిషన్ కొట్టేసింది. ఇక పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్ళేటువంటి ధైర్యం ప్రభుత్వం చేస్తుందా? పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటుందా? లేదంటే అన్ని పార్టీలు కలిపి ఏకాభిప్రాయానికి వచ్చేటువంటి అవకాశం తెలంగాణలో ఏమైనా ఉంటుందా? స్వామి, ఎట్లా చూడొచ్చు ఇప్పుడున్నటువంటి ఈ అంశాన్ని? స్వామి, ఆడియో వినిపిస్తుందా? ఓకే, సమ్ డిస్టర్బెన్స్ అయితే కనిపిస్తుంది శ్రీకాంత్. ప్రెసెంట్ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఆప్షన్ ఏమీ లేకుండా పోయింది. ఎందుకంటే హైకోర్టులో వచ్చిన తీర్పు తర్వాత సుప్రీంకి వెళ్ళైనా సరే మేము 42% రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఆప్షన్ కూడా లేకపోవడంతో ప్రజల ముందుకు ఏ విధంగా వెళ్తారు? ఇప్పటికే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని ఏ విధంగా శాంతింపజేస్తారని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దానికి తోడు కాంగ్రెస్ పార్టీలో మల్లగులాలు పడ్డము, మంత్రుల మధ్య విభేదాలు రావడం, ఇవన్నీ కూడా చాలా ఈక్వేషన్స్, చాలా వాదనలు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఈ 42% రిజర్వేషన్ సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ఒక బిగ్ పాయింట్ కిందే ఉంది. స్వామి ఆడియో వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది ఆశ. స్వామి, ఇప్పుడు ఎట్లా చూడొచ్చు అంటారు? హైకోర్టులో తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో వేసినటువంటి ఎస్ఎల్పీ కూడా కొట్టేసింది సుప్రీం కోర్టు. ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్లే ఛాన్స్ ఉంది? ఇంకేదైనా ఆప్షన్స్ ఉన్నాయనుకోవచ్చే ప్రభుత్వం దగ్గర? అంటే ఆశ, రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ లీవ్ పిటిషన్ని సుప్రీంకోర్టు జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ దేవేంద్రనాథ్ ధర్మాసనం కొట్టివేయడం అనేది కూడా కొంత ఇబ్బందికర పరిణామం. ఈ ఎలక్షన్స్కి వెళ్ళాలని అనుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9, జీవో నెంబర్ 41, 42కు సంబంధించిన విషయంలో రాష్ట్ర హైకోర్టులోనే స్టే ఇచ్చింది. ఒకవైపు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర హైకోర్టులో స్టే వచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచి ఇవ్వడంతో కూడా మొత్తం రిజర్వేషన్లు 67%కి వెళ్తున్నాయి. ఇది రాజ్యాంగంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒకవైపు ఇటు ఇందిరా సహాని కేసులో ఇచ్చినటువంటి తీర్పుకి ఇది విరుద్ధంగా ఉంది. 50% రిజర్వేషన్ల పరిమితిని మించుతుంది. ఇది మొత్తం సుప్రీంకోర్టు తీర్పుని ఇది 50% సీలింగ్ కోటాను బ్రీచ్ చేస్తుందని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ రెడ్డి జాగృతితో సహా పలు సంఘాలన్నీ కూడా ఇప్పటికే హైకోర్టులో కేసు వేశాయి. హైకోర్టులో ఒకవైపు దీని మీద స్టే వచ్చిన తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ ఇప్పుడు ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందని చెప్పేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్లో సుప్రీంకోర్టు కోర్టు నెంబర్ 3
ధర్మాసనంగా ఉన్నటువంటి సందీప్ మెహతా, దేవేంద్రనాథ్ బెంచ్ దీన్ని విచారించింది. ఈరోజు ప్రభుత్వం తరపున ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ పైన అభిషేక్ సింగ్ మన్వి వాదనలు వినిపించారు. ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేకంగా భూసాని వెంకటేశ్వర కమిషన్ ఏర్పాటు చేసి ఎంపరికల్ డాటా సేకరించి బీసీలో రాజకీయ వెనుకబాటుతనం ఏ విధంగా ఉందని చెప్పేసి పూర్తి ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఈ 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 94,000 మంది స్టాఫ్ ప్రతి ఇంటింటికి తిరిగి పూర్తి స్థాయిగా డేటాను సేకరించింది. ఒకవైపు దేశంలో ఎక్కలేని విధంగా గతంలో సుప్రీంకోర్టు కావచ్చు వివిధ కేసుల సందర్భంగా ఎంపరికల్ డాటా ఉన్న తర్వాతనే ట్రిబుల్ టెస్ట్ పాస్ అయ్యే విధంగా ఉన్న తర్వాతనే ఈ రిజర్వేషన్లు పెంచుకునే ఉన్నందుకు వెసులుబాటుకు సంబంధించిన విషయాన్ని కూడా పదే పదే అభిషేక్ సింగ్ మన్వి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఒకవైపు సుప్రీంకోర్టులో కేవలం ఇందిరాసాని కేసులో కేవలం సుప్రీంకోర్టు మాత్రమే పెట్టినటువంటి 50% సీలింగ్ తప్ప రాజ్యాంగంలో ఈ పరిమితి ఎక్కడ లేదని చెప్పేసి అని పదే పదే సుప్రీంకోర్టుకు విన్నవించే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఈ విషయంలో ఇంత కట్టుబడి ఉన్నదో, ఈ విషయం ఇప్పటికీ ఎలక్షన్ ప్రాసెస్ సంబంధించిన విషయంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే విషయంలో ఇంత కట్టుబడి ఉన్న విషయం సంబంధించి వివరించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కనుక సుప్రీంకోర్టుకు వస్తే మా వాదనలు విన్న తర్వాతనే తీర్పు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే తెలంగాణ రెడ్డి జాగృతి తరపున బుట్టంగారి మాధవరెడ్డి ఇప్పటికే కేవేట్ వేశారు. బుట్టంగారి మాధవరెడ్డి తరపున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్స్ అనేక చోట్ల కూడా ఎక్కడ కూడా 50% అంటే ఎస్సీ ఎస్టీలకు మాత్రమే వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉంది. షెడ్యూల్ ఏరియాలో మాత్రమే. అలాంటి షెడ్యూల్ ఏరియాలు తెలంగాణలో లేవు కాబట్టి 50% పెంచుకునే వెసులుబాటు లేదని చెప్పేసి ఇటు తెలంగాణ రెడ్డి జాగృతి తరపున మాధవరెడ్డి తరపున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్స్ వారి వాదనలు చెప్పారు. అంటే మరోవైపు ఎక్కడ జనరల్ ఏరియాలో ఈ 50% మింపుకు సంబంధించి ఎలాంటి పరిమితులు లేవు. కానీ తెలంగాణ ప్రభుత్వం 50% పరిమితికి దాటి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తుందని చెప్పేసి వారి వాదనలు వినిపించారు. మొత్తానికి ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం దీనికి సంబంధించి స్పెషల్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. గతంలో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇదే విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా మహారాష్ట్ర గవాలి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సంబంధించిన విషయంలో ఇదే గుర్తు చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు గతంలో మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో కూడా 50% రిజర్వేషన్ సీలింగ్ పెంపిన తర్వాత కూడా కొట్టివేసిన విషయాన్ని కూడా ఇటు మాధవరెడ్డి తరపున వాదన వినిపించిన అడ్వకేట్స్ గుర్తు చేశారు. మొత్తానికి ఇదే అంశం సంబంధించి మొత్తం ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి స్పెషల్ పిటిషన్ ఇప్పుడు కొట్టివేయడంతో కూడా మళ్ళీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కోర్టులోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పాత రిజర్వేషన్ ప్రకారం వెళ్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది కూడా ఇప్పుడు చూడాల్సి ఉంది. దీనికి ఏకైక పరిష్కారం కేవలం రాజ్యాంగం సవరణ చేసినందుకు మాత్రమే వీలవుతుంది. లేకపోతే ఇలాంటి వీలు కాదని చెప్పేసి కూడా బీసీ సంఘాలు కూడా పదే పదే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నెల 18వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాలు కూడా ఇప్పటికే బంద్కు పిలుపునిచ్చాయి. తెలంగాణలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇలా ఒకవైపు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇస్తానన్నటువంటి 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పేసి బలంగా పట్టుబడుతున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేయాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతుంది. రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని చెప్పి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఇప్పుడు స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టువేయడంతో తదుపరి ఒకవైపు పాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి. గత 2019లో కూడా కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇదే ప్రయత్నం చేసి ఏం చేయలేక మళ్ళీ పాత రిజర్వేషన్ ప్రకారమే రిజర్వేషన్ కి మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం మనతో చాలా సందర్భాల్లో కూడా కొంతమంది ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ చెప్పారు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ తోనే వెళ్తామని చెప్పేసి. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పుద్ది? కేంద్రం లేదంటే గవర్నర్ సంతకం చేయలేదు, బీజేపీ నేతలు కొట్లాడలేదు, బీజేపీ నాయకులు అంతా కలిసి ఒత్తిడి చేస్తే కేంద్రం ఒత్తిడి చేస్తే గవర్నర్ సంతకం చేసేది ఉండే. సో ఇది బీజేపీ తప్పిదం అని చెప్పేసి పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్తారా? లేదు మేము అన్న మాట ప్రకారం కనీసం 42% రిజర్వేషన్ పార్టీ పరంగా అయినా ఇస్తాం, ఖచ్చితంగా మా చిత్తశుద్ధి ఏంటో చూపిస్తాం అని చెప్తే పొద్దున బీసీ సంఘాలు ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంటాయా? లేదంటే ఖచ్చితంగా 96,000 స్థానాల్లో అందరం బీసీలో పోటీ చేస్తామని చెప్పేసి ఒక రకమైనటువంటి నిరసన దిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎట్లా చూడొచ్చు? ప్రభుత్వం ముందు పోతే నువ్వు వెనకపోతే గొయ్యిలాగుంది. అంటే శ్రీకాంత్ ఇప్పుడు ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పార్టీ తరఫున 42% రిజర్వేషన్ ఇచ్చి వెళ్ళడం, రెండు లేకపోతే పాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారం వెళ్ళడం. ఈ రెండు కాకపోతే మళ్ళీ బీసీ రిజర్వేషన్ అంశం సంబంధించి రాజ్యాంగ సవరణ అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పటి వరకు ఎలక్షన్స్ పెట్టకుండా ఉండి వేచి చూసే కాలం. ఈ మూడు ఆప్షన్స్ మాత్రమే ప్రభుత్వం ముందున్నాయి. దీనికి సంబంధించి పొలిటికల్ ప్రెజర్ చేసి దీన్ని రాజ్యాంగ సవరణ చేయించుకుంటే తప్ప ఈ రిజర్వేషన్ల పెంపును ఒకవైపు చేపట్టుకునే అవకాశం లేదు. ఇప్పటికే ఇదే అంశం పైన అందరూ కూడా ఒకవైపు 9th షెడ్యూల్లో పెట్టినా కూడా దానికి వెసులుబాటు ఉండట్లేదు. దాని మీద కూడా సుప్రీంకోర్టు రివ్యూ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఏకైక పరిష్కారం రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రాలకు వారి రాష్ట్రంలోని జనాభా ఆధారంగా అక్కడ పేదరికం ఆధారంగా వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్ ఇచ్చుకునే వెసులుబాటు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప దీనికి మార్గం లేదని చాలా మంది లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి విషయం. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఎలక్షన్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పాత రిజర్వేషన్ పద్ధతి ప్రకారం వెళ్ళాలి. 2019లో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇలా ప్రయత్నం చేసే విఫలమైంది. అప్పుడు జీవో నెంబర్ 396 తీసుకొచ్చి రిజర్వేషన్ పరిమితిని పెంచుతూ ముందుకు వెళ్లడంతో అప్పుడు
రిజర్వేషన్ పరిమితిని పాత కోట ప్రకారం 34% ప్రకారం మళ్ళీ పెంచుకొని వెళ్తే అప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి గోపాల్ రెడ్డితో పాటు పలువురు సుప్రీంకోర్టును సత్యనారాయణతో పాటు పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కూడా అప్పుడు కూడా సేమ్ పాత పరిస్థితే తలెత్తి తెలంగాణ ప్రభుత్వం ఈ అప్పుడున్న పిటిషన్ కొట్టివేయకుండా గౌరవప్రదంగా దాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ తర్వాత దాన్ని చట్టాన్ని సవరించి మళ్ళీ బీసీ రిజర్వేషన్లను 25% కుదించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు ఇస్తూ అమలు చేయడం జరిగింది. మొత్తానికి ఈసారి కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆ విషయంలో వెళ్ళాలనుకుంటే కూడా పాత రిజర్వేషన్ పద్ధతిని అమలు చేయడం ఒకటి, లేకపోతే పార్టీల పరంగా 42% రిజర్వేషన్ అమలు చేద్దామని చెప్పేసి అందరిని ఒప్పించి 42% రిజర్వేషన్లు ఇక రావు. ఈ పద్ధతిలో వెళ్తే ఎంపెరికల్ డాటా కూడా చాలా బలహీనంగా ఉంది, జీవో కూడా బలహీనంగా ఉంది. సెక్షన్ 285A సవరించకుండానే, దాన్ని అమెండ్మెంట్ అవ్వకుండానే, గవర్నర్ ఆమోదం పొందకుండానే, చట్ట రూపంలోకి రాకుండానే బిల్లు తీసుకొని పోతే రిజర్వేషన్ రావని చెప్పేసి మనం మొదటి నుంచి మాట్లాడుతున్నాము. సుప్రీంకోర్టు కూడా స్పెషల్ పిటిషన్ కొట్టేసింది. బట్ ఇప్పుడు ఎట్లాంటి పరిణామాల్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో కేసీఆర్ ఏదైతే వెళ్ళడం జరిగిందో సేమ్ ప్రొసీజర్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఏమైనా చేంజ్ అవుతాయా? అటు కాంగ్రెస్ నుంచి 8 మంది, ఇటు బీజేపీ నుంచి 8 మంది ఎంపీల మీద ఒత్తిడి పెరిగి పార్లమెంట్ లో రేపు దీనిపైన కొట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొన్న భట్టి విక్రమార్క గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత, జీవోని స్టే ఇచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు, ఆ రోజు కేసీఆర్ ఎన్నికలకు వెళ్ళారు, బట్ తర్వాత దీన్ని ఉద్యమ రూపంలో సుప్రీంకోర్టులో కొట్లాడలేదు. ఆ రోజు నుంచి కొట్లాడితే ఈ పాటికి మాకు ఇంత ఇబ్బంది వచ్చేది కాదని చెప్పేసి. సో ఇక నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతారా, లేదంటే పార్లమెంట్ లో ఒత్తిడి తెస్తారా? తెలంగాణ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏమైనా మారేటువంటి అవకాశం ఉంటుందా స్వామి? అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత కేసీఆర్ తీసుకొచ్చిన జీవోను ఆ చట్టాన్ని ఆధారంగా తీసుకొని మనం వెళ్తే మనకేం గౌరవం ఉంటుందని చెప్పేసి సరికొత్తగా మనం జీవో తీసుకొచ్చి వెళ్దామని చెప్పేసి చేసిన ప్రయత్నం అంతా కూడా ఇప్పుడు వికటించింది. సుప్రీంకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళి లీగల్ ఫైట్ చేశారు. అది కూడా ఒకవైపు ఇప్పుడు కొట్టివేయడంతో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు చెంపపెట్టు లాంటి వార్తలాగా చెప్పుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉంది. కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఆ రాష్ట్రంలో లక్షలాది మంది స్థానిక సంస్థల ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఒకవైపు నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు మాత్రం మీరు పాత రిజర్వేషన్ ప్రకారం వెళ్ళాలనుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అందులో మేము జోక్యం చేసుకోలేమని చెప్పేసి కూడా రాష్ట్ర హైకోర్టు ఎలక్షన్ కమిషన్ సూచించింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కన్సల్ట్ కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏ విధానంతో వెళ్దామనేది చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కనుక పాత రిజర్వేషన్ ప్రకారం వెళ్ళాలనుకుంటే కనుక ఇప్పుడు బీసీ రిజర్వేషన్కి ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ తగ్గిస్తూ దాన్ని 23% కట్ చేస్తూ మళ్ళీ 19% రిజర్వేషన్ అని జనరల్ కోటాలకు మార్చి మళ్ళీ మహిళా రిజర్వేషన్ ని మళ్ళీ డ్రా ద్వారా తీసి కొత్త రిజర్వేషన్ సిస్టాన్ని ప్రకటించిన తర్వాతనే ఆయా వైపు జడ్పీటీసీ, ఎంపీటీసీ సంబంధించినటువంటి ప్రాదేశిక నియోజకవర్గాల్లో మళ్ళీ కొత్త రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ కి మరొక 2-3 రోజులు సమయం పట్టే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి కన్సల్ట్ వస్తే వెళ్లే అవకాశం కనబడుతుంది. లేకపోతే కనుక మళ్ళా ఇలాంటి ప్రాసెస్ ఇప్పుడున్న ప్రభుత్వం ముందున్న ఆప్షన్ మాత్రం ఇది ఒక్కటే మాత్రం అని చెప్పుకోవచ్చు. దీని లేకపోతే ఎలక్షన్కి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తదు. దీంతో ఒకవైపు పొలిటికల్ గా 42% రిజర్వేషన్ ఇచ్చుకున్నామంటే మాత్రం అది పార్టీల ఇష్టం. కొన్ని పార్టీలు 50% ఇస్తే, కొన్ని పార్టీలు 60% ఇస్తే బీసీలకు ఎవరి ఇష్టం వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఇది ఎక్కడ కూడా దీనికి సాంకేతికత ఉండదు అనేది బీసీ సంఘాలు చెప్తున్న విషయం. ఖచ్చితంగా మాకు కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్నటువంటి 42% రిజర్వేషన్ అమలు చేసి తీరాల్సిందే. అది వచ్చిన తర్వాత ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి బీసీ సంఘాలను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. శ్రీకాంత్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్ అండ్ స్వామి. ప్రెసెంట్ వస్తున్నటువంటి సిచువేషన్ ప్రకారం కాంగ్రెస్ ముందు ఆప్షన్స్ ఏం కనిపించట్లేదు. ఎందుకంటే హైకోర్టు స్టే ఇచ్చిందా దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకి వెళ్లారు. ఎస్ఎల్పీ పిటిషన్ సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఏదైతే బీసీ ఓట్ బ్యాంక్ కోసం చేసిన ప్రయత్నంలో భాగంగానే చాలా మంది దీన్ని విశ్లేషించడం కూడా మనం చూసాం. అసలు బీసీ ఓట్ బ్యాంక్ పెరగడం కాదు కదా, ఉన్నటువంటి బీసీ ఓట్ బ్యాంక్ కూడా పోయే ఛాన్స్ మనకి ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తుంది. మరి ప్రభుత్వం ఏ విధంగా డిసైడ్ అవుతుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది వెయిట్ చేసి చూద్దాం. Once again, thank you so much, Srikanth and Swami. This is the special drive. Keep watching iNews. Namaste.